గురించి మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డి గారిని తిట్టినా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, ఎవరు తిట్టినా తప్పే. దానితే సమర్థించేది కాదు. కానీ కాకపోతే నాగార్జున యాదవ్ గారు మాట్లాడినటువంటి పూర్తి సారాంశం అయితే చూపించలేదు. చంద్రబాబు నాయుడు గారిని రే అనేది మాత్రం చూపిస్తున్నారు. ఏ సందర్భంలో ఏం మాట్లాడినారైతే తెలియదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఒరేగిరి అనేటంత అవసరం ఉండదు. కాకపోతే ఆ భాష ఎక్కడ మాట్లాడేప్పుడు ఏది వచ్చిందో మనకు తెలుసు. అది మాట్లాడింటే మాత్రం తప్పే, ఒరే అంటే తప్పే. నేను ఇప్పుడు ఎక్కడున్నా దీనైతే నేను ఖండిస్తున్నాను. కానీ సేమ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజెంట్ ఒక అతను, నాకు తెలిసి ఇంతకుముందు ఏదో యుఎస్లోనే ఎక్కడో పనిచేసి వచ్చి హైదరాబాద్లో ఇప్పుడు కంపెనీ పెట్టుకొని నడుపుతున్నట్ట. మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చూసిన. అతను స్వయంగా ఒక లేఖి నా కొడుకు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పినాడంటే వాళ్ళు ఎంత దిగజారిపోయినారో. మరి వాళ్ళ భాష, వాళ్ళ మాట్లాడినప్పుడు దానికి సంబంధించినటువంటి మా ఎస్, మోహన్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత మాట్లాడదాం. మనం ఒకసారి వంశీ గారితో మాట్లాడదాం. వంశీ గారు, ఏదైతే ఇప్పుడు ఇంద్రసేన నాయుడు అని ఎవరైతే ఉన్నారో ఇతని ఆధ్వర్యంలోనే ఈ యొక్క మాగంటి గమన చౌదరి కావచ్చు, లేదంటే రావణ్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అమీనాపూర్లో కావచ్చు, హైదరాబాద్లోని, లేదంటే మాదాపూర్లో కావచ్చు. వీళ్ళు ఈ కార్యక్రమాలు చేయడానికి ఒక వేదిక ఎంచుకున్నారు. వీళ్ళందరూ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి, ఏమంటారు మీరు? అదే సార్, ఇప్పుడు ఈ గన్నవరం డిఎస్పీ ఆఫీస్లో ఈ గమన అండ్ ఇంద్రసేన చౌదరి, మీరు నాయుడు అంటున్నారు, మరి ఇంద్రసేన చౌదరి అని ఉంది. మరి ఏంటో వాళ్ళ విధానాలు ఏంటో మనకైతే తెలియదు. వాళ్ళందరినీ ఒకసారి విచారిస్తే ఎక్కడి నుంచి మీకు యాంటీ హిందూ భావజాలం వస్తూ ఉంది, టెర్రరిస్టులకు అనుకూలంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, నక్సలైట్లకి అనుకూలంగా యువతని నక్సలిజం వైపు మళ్లించేలా ఈ జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దానికి మీరు ఎందుకు సపోర్ట్ చేశారు, ఈ ఇంద్రసేన చౌదరి అనే అతని ఇంటిని ఎందుకు ఈ జోసెఫ్ అనే అతనికి ఫ్రీగా నువ్వు స్టూడియో పెట్టుకొని ఇట్లా హిందూ సమాజాన్ని, అట్లాగే భారతదేశ సైనికుల్ని, ఆపరేషన్ పెహల్గామ్ని అండ్ ఆపరేషన్ సింధూర్ని అండ్ ఆల్సో హిందూ దేవుళ్ళని తిట్టు అని చెప్పేసి ఇంద్రసేన చౌదరి ఎందుకు ఇతనికి రూమ్ ఆ పైన పెంట్ హౌస్ ఇవ్వాల్సి వచ్చింది అనేదంతా కూడా మరి ఇప్పుడు డిఎస్పీ విచారణలో తేలుతుంది. ఇప్పుడు నా డౌట్ అంతా ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రావణ్ అనేటటువంటి వ్యక్తి, ఈ జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి పట్టుబడ్డాడో, అతను అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత అతని ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా ఇవన్నీ చూసిన తర్వాత యూఏపీఏ యాక్ట్ 1967 అప్లై చేసి అతన్ని అరెస్ట్ చేస్తే కొన్ని రోజులు అయితే సైలెంట్ అయ్యారు, 2-3 రోజులు సైలెంట్ అయ్యారు. మరి ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత అంబటి రాంబాబు వచ్చేసి రావణుడే గెలుస్తాడు అనేటటువంటి ఒక ఈ అంటే కలియుగం ఏదో అన్నాడు. ఆ పదాలు నాకు కరెక్ట్గా అంటం రాలేదు. కానీ ఇలాంటి కలియుగంలో రావణుడే గెలవాలి, రావణుడే గెలుస్తాడు, మేము గెలిపిస్తాం అన్నాడు ఆయన. అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పారు కదా. దేశాన్ని దూషించిన వాడిని, మన సైన్యాన్ని చులకనగా చేసిన వాడిని, హిందూ సమాజాన్ని చులకనగా చేసిన వాడిని, మిగిలిన ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా అన్నాడు అనుకోండి, ఇది వేరే విషయం. ఇలా దేశద్రోహానికి పాల్పడినోడిని, యూఏపీఏ యాక్ట్ కింద అరెస్ట్ అయినోడిని మేము సమర్థిస్తామని చెప్తున్నటువంటి మన అంబటి రాంబాబు గారి వర్షన్ ఏంటో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇదే వైఎస్ఆర్సీపీ స్టాండ్ అని కూడా క్లియర్గా ఉంది. ఎందుకంటే దాన్ని ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఖండించలా. రావణుడు గెలిచేదేంటి, మనదంతా రామరాజ్యం, ఎలా చెప్తారు అనేటటువంటి ఖండన ఎక్కడా రాలా. దీన్ని బట్టి క్లియర్గా ఏంటంటే హిందువులను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. నేను ఇక్కడ మరొకసారి క్లియర్గా చెప్తా ఉంది ఏంటంటే వీళ్ళు హిందువులను కించపరిచిన వారికి సపోర్ట్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అన్ని మతాలు సర్వమత సమ్మేళనంగా ఉన్నారు, అన్ని మతాలను గౌరవిస్తా ముందుకు అభివృద్ధి వైపుకు దూసుకుపోతా ఉంటే వీరు
ఇలాంటి గొడవలు పెట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధహస్తులుగా మారి ఈరోజు ఆ జోసఫ్ ఇరికించడమే కాకుండా అంబటి రాంబాబు గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఇరికించారు. ఇక రాష్ట్ర ప్రజలు 2029లో అయితే డిసైడ్ చేస్తారు లక్ష్మీనాథ్ గారు, రాముడి వైపా రావణుడి వైపా అనేటటువంటి విషయాన్ని. అయితే ఇక్కడ ఇంకొకటి ప్రధాన వైపా లేదంటే వైఎస్ఆర్సీ వైపా అని. ఎస్, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇప్పుడు మీరన్న స్లోగన్ కాదు, మావిగన్ వైపా లేదంటే అమరావతి వైపు అని గతంలో ఆయనే అన్నారు. ఓకే, అది పక్కన పెడితే సార్ ఇక్కడ ఒక నాటకీయ పరిణామాలు రాజకీయం ఉంది. చాలామంది ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఓపెన్గా మాట్లాడదాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో మీ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉంది. మీరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ నినాదం వాళ్ళ పార్టీ భావం ఏంటో భావజాలం ఏంటో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇదే భారతీయ జనతా పార్టీ అనేక ఆరోపణలు వస్తున్న వైఎస్ఆర్సీపీని ఎందుకు వెనకేసుకొస్తుంది? ఎందుకంటే వెనకేసుకు రావడం వస్తుంది అనే విమర్శలు కూడా చాలా బలంగా వినపడుతుంది. దానికి అనేక కోణాలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అంటే సార్ ఇప్పుడు వరకు కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఖండించలేకపోతుంది, వైఎస్ఆర్సీపీలో ఏవైతే కొంతమంది మాట్లాడే మాటల్ని అదుపు చేయలేకపోతుంది కదా కేంద్ర ప్రభుత్వం ఉండి కూడా, ఎందుకు చేయలేకపోతుంది? అది మీరు చెప్తే బాగుంటుంది సార్. ఇప్పుడు రావణ్ అనేటటువంటి విషయం మనకి గత 10 రోజులుగా నడుస్తూ ఉంది. ఏదైతే ఈ బచ్చలకూరి జోసఫ్ విషయం గత 10 రోజులుగా నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా దీన్ని పరిశీలిస్తూ ఉంది. ఇందులో భాగంగానే అతనికి యూఏపీఏ యాక్ట్ అమలు పరిచి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవ్వలేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అవ్వచ్చు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశ ద్రోహుల పట్ల చాలా సమర్థవంతంగా వారిని ఎదుర్కోవడంలో కావచ్చు, వారిని శిక్షించడంలో కావచ్చు, వారిపై కేసులను అభియోగాల్ని కోర్టుల పరిధిలో పెట్టేటటువంటి భాగంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా ఇక్కడ పనిచేస్తుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు జోక్యం చేసుకోవాలి సార్? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తే ఇట్లాంటి వారి ఆటంతా కట్టిస్తూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇదివరకు మీరు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కనుక చూసుకుంటే ఒక పాన్ మూవీ చూసినట్టు ఉండేది. ఈరోజు ఎలా ఉంది? ఒక్కొక్కడికి అంటే ఇంకా ఎక్కడక్కడ కొన్ని ఉన్నాయి. చాలా పెద్దవాడు మాట్లాడారు. పౌర్ణ మూవీ చూసిన దానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగానికి సంబంధం ఏంటి సార్? అంతే బూతులు కదా సార్ వాళ్ళు, అంతే బూతులు, అంతే మార్ఫింగ్లు. మీరు చూడలేదా? 2019 నుండి 2024 వరకు మా మహిళలపై ఎన్ని మార్ఫింగ్ వీడియోలు వేసారో మీరు చూడలేదా? సాక్షాత్తు రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి ఒక అనకూడదు, టీవీ ఛానల్లో కూర్చొని అనకూడదు కాబట్టి